సెకండ్లు వేపితే చాలు. బిర్యానీ మాత్రం ఏదో వేసామన్నట్లు మాత్రం చెప్పినట్టు చేయట్లేదు నువ్వు అసలుకి. నిజంగా స్మెల్ చూస్తూ నాకైతే ఫుల్ ఆకలేస్తున్నాం. చూడడానికి మీకు ఎలా ఉందో ఏమో కానీ నాకైతే నోరు కోరుతుంది అనమాట. సో ఇలాంటి ఫుడ్ రోజు ఉండకపోయినా పర్లేదు, కానీ వారానికి ఒక్కసారి ఉండే చాలు మనసు తృప్తి అవద్దనే, తృప్తి చెందద్ది అంతే కదా, అట్లా ఉంటుంది అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాం మామ. సో ఇప్పటికే టైం వచ్చి 10 అవుతుంది అనమాట. కరెక్ట్ 9 o'clock అట్లా లేసి ఉంటాను. సో బాగా లేట్ అయిపోయింది. నైట్ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తూ లేట్ అయిపోయింది అనమాట. ఉదయంతో స్టార్ట్ చేశాడు మామ పబ్జీ ఆడడం. సో నేను కూడా ఇంకా లేచి రెడీ అవ్వాలి. కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు. సో ఈరోజు టాపిక్ ఏంది కదా అని మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మామ డోరా చూసారు ఇక్కడ కూర్చోంది, కనిపిస్తుంది. బిస్కెట్లు బయట బాగా అలవాటు చేశాను అనమాట. దానికి లేసి వస్తుంది చూడండి, నిలబడుకుంటుంది వచ్చి నేరుగా దా. సో ఈ రోజు అయితే ఇక్కడ కూర్చోంది, కానీ నిన్నైతే అది కింద ఉన్నింది అనమాట. ఊరికి ఎట్లా పిలిచాను బిస్కెట్ పెడితే తిందామని, నేరు బైక్ వచ్చేసింది అనమాట. హైలైట్ గా బాగా అలవాటు అయిపోయింది. కూర్చొని ఎట్లా చూస్తుంది చూడండి, చూసారా వచ్చేసింది. ముందు బిస్కెట్ తెస్తా. డోరా కోసమే చూసారా ఎన్ని బిస్కెట్లు తెచ్చిపెట్టుకున్నాను రూమ్లో. సో మిల్క్ బిక్కిసేద్దాం ఈరోజు. నీట్గా మొత్తం క్లీన్ చేసి తినేస్తాడు అనమాట, అస్సలు ఉంచాడు. 4 అరటిపండ్లు తీసుకున్నాము. మన సైడ్ దొరికి అరటిపండ్లు దొరికాయి అనమాట. 4 అరటిపండ్లు 30 రూపాయలు అనమాట. ఎన్ని గ్రాములు ఉన్నాయి? 450 గ్రాములు మాత్రమే ఉన్నాయి. అంటే ½ కిలో కూడా లేదు, 30 రూపాయలు. కేజీ 60. సో టైం వచ్చి ఈవినింగ్ 6 దాటింది అనమాట. మనం ఇప్పుడే బయటికి వెళ్తున్నాము. చికెన్ అండ్ ఆల్సో రైస్ అయితే తెచ్చుకుందామని. అలానే వాటర్ క్యాన్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. వాటర్ అయిపోయింది రూమ్లో, అది కూడా వాటర్ క్యాన్ పట్టుకొని వచ్చేస్తే మనం మన ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. క్లైమేట్ అయితే బాగా చల్లబడిపోయింది. అలానే గాలి కూడా భయంకరంగా వస్తుంది అనమాట, బాగా చల్లగా. బాగుంది క్లైమేట్ అయితే నిజంగా. ఏరా బిర్యానీయా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నావా? అది చేసుకున్నాం బగారా రైస్ లేదా అంటే బిర్యానీ ముక్కలు అసలు బాగా. అది నిజమేరా, సప్పగా ఉంటాయి. ఏమైనా కర్రీ చేసుకున్నాం అంటే బాగుంటుంది. కర్రీ కాదు, ఫ్రై. అదే ఫ్రై ఇట్లాగా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై బాగుంటుంది. 150 రూపాయలు చికెన్ అనమాట మామ. అది ఫ్రెష్ కొట్టించారు. ప్రాపర్ షాపింగ్ అయింది మామ. నెయ్యి, జీడిపప్పు, అల్లం, తెల్లగడ్డ, అబ్బా చాలానే కొన్నాము. చిన్న కవర్లోనా? ఎంత చిన్న కవర్లో. వెళ్తున్నప్పుడు బయలుదేరాము అనమాట. చీకటి అయిపోయాక రూమ్ లోకి వెళ్తూ ఉన్నాము. సో రూమ్కి వెళ్ళాక చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. అలానే ప్రొసీజర్ కూడా వెంటనే స్టార్ట్ చేయాలి, లేదంటే లేట్ అయిపోద్ది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం కొంచెం తెచ్చుకున్నాం మామ. 3. ఇది అల్లము, ఇది నెయ్యి, జీడిపప్పులు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇది 12 రూపాయలు అనమాట. చూడండి ఈ ప్యాకెట్ 12 రూపాయలు. అండ్ రైస్ ఒక 1 కిలో, ఒక నిమ్మకాయ, తెల్లగడ్డ, ఇది పెరుగు ప్యాకెట్. చూసారా బిర్యానీ మసాలా అన్నీ కలిపి ఇచ్చేస్తున్నారు. బిర్యానీ ఆకుంది, పువ్వు అన్ని గసగసాలు చాలా ఉన్నాయన్నమాట. పట్ట, లవంగ, ఏదో పువ్వు కూడా ఉన్నట్టుంది మామ, ఏదో అర్థం కావట్లేదు. సో ఇదంతా కలిపి 12 రూపాయలు అనమాట. 30 సెకండ్లు వేపితే చాలు. బిర్యానీ మాత్రం ఏదో వేసామన్నట్లు మాత్రం స్టార్టింగ్ చికెన్ తో అయితే చేసాము, నీట్గా వాష్ చేసాము. అలానే ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసాము అనమాట. మన హరిబ్రో వచ్చి తెల్లగడ్డకి తోలు తీస్తా ఉన్నాడు. సో చేసుకునేది చికెన్ ఫ్రై కాబట్టి ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసేద్దాము. బాగా ముక్కకి మసాలా పట్టద్దాం అనమాట. ఫస్ట్ పసుపు వేద్దాం మామ. రా, 1/2 స్పూన్ చాలా. నెక్స్ట్ సాల్ట్, ఇది 1/2 స్పూనే కదా. నెక్స్ట్ కారం, నెక్స్ట్ గరం మసాలా ఒక 1/2 స్పూన్, నెక్స్ట్ ధనియాల పొడి, చికెన్ మసాలా. అండ్ అప్పుడు అయిపోలేదు మామ. నెక్స్ట్ వచ్చి పెరుగు కొంచెం వేసుకుందాం. నిమ్మకాయ ఒక సగం పిండి వేసేస్తే నీట్గా మిక్స్ చేసేవచ్చు. సగమా పెరుగు? సో ఒక 1/2 లెమన్ పిండి వేసేద్దాం మామ. మొత్తం వేసేదిరా లెమన్? పెద్దది ఉన్నట్టుంది కదా ఇది, చాలా ఏమాత్రం. సో మనమే మిక్సీ కొట్టుకుని అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాం మామ. ఇలా చూడు ఎంత వేసేది, చాలా
ఇంకొంచెం వేసేది చాలా మరి ఎక్కువ వద్దు. సో ఇంకా దీన్ని నీట్గా మిక్స్ చేసేయాలన్నమాట. సో చికెన్ అయితే మ్యారినేషన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కట్ చేస్తాం అనమాట. సరే పొడుగునే కదా, సరిపోతుందా ఈ మాత్రం? అలవాటు లేకపోయినా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి అలా కట్ చేయగలం అనమాట. సో నెక్స్ట్ వచ్చేంది హరిబాబు, బగారా రైస్ కి ఫస్ట్ అయితే అన్ని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత రైస్ మేము కూడా యూట్యూబ్ లో చూసామన్నమాట ఎలా చేయాలనేది. ఇట్లా అదిని పట్టుకోవాలన్నమాట మామ, లేదంటే హీట్ అవ్వదు అది. అదే దీంట్లో పెద్ద వచ్చిన తలకాయ నొప్పి. సో దానికోసమే ఈ ఇబ్బంది పడకూడదని మనం అది కొనుక్కున్నాం అనమాట, ఇండక్షన్. సో మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాము. సో అన్ని తీసుకున్నాం, కాకపోతే మిరపకాయలు మర్చిపోయాం అనమాట. ఇదే లాస్ట్. సో మనం తెచ్చుకున్న ప్యాకెట్ చెప్పాను కదా మీకు అన్ని ఉన్నాయి దాంట్లో అని. ఫస్ట్ టైం పూలు వేస్తున్నాను నేను చూడడం కూడా ఇదే కదా, మందర కూడా ఉంది అది. సరిపోద్దులే, పట్టుకోండాలా ఆన్ చేసిన. తెలియరా హరిబాబు నీక, మిరపకాయ పెట్టాడు మా చూడండి అసలుగా. అరే లేదురా మళ్ళీ అది ఇద్దో 12 రూపాయలు అంటారు. అదే కడుపు మంట ఉంది. 3 పప్పులు ఉంటాయి అంతే, 3.5 పప్పు ఉంది. 1 2 3 3.5 అంతే, 12 రూపాయలు అంట మా మరి. స్మెల్ బల్ వస్తుందా? హైలైట్ వస్తుంది. ఇందులో జీడిపప్పు ఉంది, నెయ్యి ఉంది. ఇంకా కలిపెట్టరు మాడిపోయిందా? జీడిపప్పు మాడిపోతుంది, మాడిపోతుంది. ఒక స్పూన్ ఉప్పు వేద్దాం కల్లా, సరిపోతుంది. ఇంకేమే వేయాలి దీంట్లో? యూట్యూబ్ వీడియో చూసి నువ్వు రానేం కదా. అల్లం తలగడ పెట్టారు, వేసేయి. కొత్తిమీర పుదీనా తుంచి వేసేద్దాం మామ. మెతుకిరిగిపోతుంది హరి. ఆమె చెప్పినట్టు చేయట్లే నువ్వు అసలుకి. అంతా నీ ఇష్టప్రకారం చేసే పని అయితే ఆమెలాగా ఎందుకు చేసావు? యూట్యూబ్ ఎందుకు చేసావు? సో దీన్ని ఇక్కడైతే షిఫ్ట్ చేసాం అనమాట. పెట్టారా మూత, 1/2 అవర్లో అయిపోద్ది. ఆలోపు అయిపోద్దా చికెన్ కూడా? అయిపోద్ది, అటు ఇటు ఒక 2 నిమిషాలు. సో ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. కడాయి పెట్టి ఆయిల్ అయిపోయిందిరా లాస్ట్. ఇదైతే చెప్పబల్ల హరిబాబు భలే చేస్తాడు. భలే చేస్తాడా? అది మాడిపోయిందిరా హరి. అంతే ఫ్రైడ్ అయినా కదా. సో నెక్స్ట్ టమాటాలు మామ. ఫ్రైలో కొంచెం టమాటాలు వేస్తే కొంచెమైనా కర్రీగా ఉంటుంది అనమాట. లేదంటే ఆ బగారా రైస్లో మనం ఏం కలుపుకొని తింటాం చెప్పండి, మొత్తం ఫ్రై అయిపోతే. సో అందుకని లైట్గా ఒకే ఒక టమాటా వేసుకుంటున్నాము. కొద్దిగా వాటర్ ఉంటే ఫ్రై అయింది, ఉడికిద్ది. అవును, అంటే తినగలం రా అసలుకే. అదే నా తేడా, నువ్వు తినేస్తావు చికెన్ కాబట్టి. లేదా మిగిలితే డోరా పాపకే బయట. కాసేపు వేసి ఉప్పు కారం పసుపు వేసామంటే మూత పెడేద్దాం, అయిపోద్ది. సో ఇంకా లాస్ట్లో రుచికి తగ్గట్టు ఉప్పు కారం అన్ని ఒక్కొక్కసారి సరి తీసుకు వేసేసుకుంటే ఇంకా ఫ్రై మూత వేసి పెట్టేస్తే ఫ్రై అయిపోద్ది అనమాట. సో మన చికెన్ ఫ్రై ఉడికే గ్యాప్ లో మామ నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. సో చూద్దాం అది ఎంతవరకు ఉడికిందో. సరే ఓపెన్ చేయి. లైట్ గ్రేవీ లాగా, నేను గ్రేవీ లాగా అయిపోయింది. అంతే కలుపుకుంది కొద్దిగా, మాల్ దగ్గర పడిపోద్ది. బాగానే ఉందిలే ఇట్లా కూడా. సో ఇది చూద్దామా ఎలా వచ్చిందో. రే హరి బాగా వచ్చిందా? సూపర్ వచ్చింది మామ నిజంగా. లైట్ నీకు? నాకు బాగా ఆకలేస్తుంది. బాగా ఈ స్మెల్కి ఇంకా ఆకలేస్తుంది. నాకు కొద్దిగా లైట్గా వేస్తుంది, ఇంకో 10 నిమిషాలు వేస్తుంది. ఇప్పుడు చూసిన దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ బాగానే వచ్చేసింది. ఇప్పుడు మా నూనె పైకి తేలుతున్నాడు ఆయన. ఇంకొంచెం ఒక 2-3 minutes. అవును కదా. అసలు ఇది వేయాలి దాంట్లో నమ్మకాయ, అదన్నీ నీళ్ళు పెట్టాక. అవును మామ, ఏముంది రైస్ పైన ఉండే పిండి వేసుకున్నాం అంతే కదా. బాగానే ఉంటుంది, అట్లనే బాగానే ఉంటుంది. సో చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మామ. బాగానే ఉంది మామ, హెవీగా. ఇప్పుడు వచ్చేసి దగ్గరికి బాగా థిక్ అయిపోయింది. సో అన్ని సెట్ చేసుకొని కూర్చునేసాం మామ. ఇది మన చికెన్ ఫ్రై, నిమ్మకాయలు, ఇది మన బగారా రైస్ అనమాట. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం బగారా రైస్ మేము చేసుకుని. సో వేసుకున్నాం ఫస్ట్ అయితే. బాగానే ఉడికింది కదా హరి. కింద కొంచెం మాడిపోయింది కదా. అంతే మాడింది.
నిజంగా ఈ స్మెల్ చూస్తూ నాకైతే ఫుల్ ఆకలేస్తుంది మామ. ఫస్ట్ అయితే ఒక ముద్ద పెట్టుకుందాం నోట్లో, ఎట్లా అని చూద్దాము. సో కొంచెం గ్రేవీతో ట్రై చేద్దాం మామ. చూడ్డానికి మీకు ఎలా ఉందో ఏమో కానీ నాకైతే నోరు కోరుతుంది అనమాట. కరివేపాకు ఫ్రై చేస్తాడు ఫస్ట్ వేడివేడిగా. రెండు వేడుకున్నాయి, చికెన్ వేడిగా ఉంది, ఇది వేడి చూద్దాం. కరెక్ట్గా చెప్పాలా, చక్కగా చెప్తా అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది అసలు. అవునా? నాకు కొంచెం బగారు రైస్ కొంచెం తేడా కొట్టింది ఎక్కడో. ఉడకనట్ట బాగానే ఉంది. బాగానే ఉంది. హరిబాబు చెప్పింది కరెక్టే, అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇలాంటి ఫుడ్ రోజు ఉండకపోయినా పర్లేదు కానీ వారానికి ఒక్కసారి ఉండే చాలు, ఒక 1 వీక్కి బాగుంటుంది అనమాట. ఏమంటారు, మనసు తృప్తిగా, ఏమంటారు మనసు తృప్తి అవద్దని, తృప్తి చెందద్ది అంతే కదా, అట్లా ఉంటుంది అనమాట. సో నిమ్మకాయ పిండుకుందాం మామ. రైస్లో పిండలేదన్నమాట ఇందాక. నిమ్మకాయ పిండి ట్రై చేద్దాం ఒకసారి, చికెన్ మీద కూడా వేసేద్దాం. సో నిమ్మకాయ పిండాక ఎలా ఉందో ట్రై చేద్దాం ఒకసారి. మంచి చికెన్ పీస్ తీసుకొని ఇప్పుడు ఇంకా బాగుందా నిమ్మకాయతోనా? చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా నా పులుపు తగులుతూ, ఎక్కువ కారం లేదు, మసాలా కూడా ఎక్కువ లేదు, మంచి ఫ్లేవర్ ఉంది అనమాట. చాలా బాగుంది అసలు. బగారా రైస్ ఫస్ట్ టైం ట్రై చేయడం అసలు. నవసారిలో ట్రై చేయాల, ఇంట్లో ట్రై చేయాల. సో ఇంకెక్కువ మాట్లాడితే ఫుడ్ చల్లారిపోద్ది మామ, చల్లారిపోతే అంతగా బాగుంటుంది అనమాట. సో ఓకేనా, ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేసి తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా, చల్. ఇంకేం లేదమ్మా, డోరా పైకి నీకు బిస్కెట్ వేస్తుందా? హ్యాపీయా? తిను. ఇప్పుడు చూపించిన రెసిపీ అయితే బ్యాచిలర్స్కి చాలా ఈజీ అనమాట మా అలాంటి బ్యాచిలర్స్ కోసం. సో యూట్యూబ్లో మేము చూసాము, మీరు యూట్యూబ్లో చూసి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఈ రెసిపీని మాత్రం. సో వీడియో చూసారు కదా మామ, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియో మాత్రం ఇంతే అనమాట. రేపటి వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. అది ఎందుకు చెప్తున్నాను, ఏంది కదా అని రేపు వీడియోలో చూద్దరు కానీ. సో ఈ రోజు మాత్రం ఇంతే. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.